Attention please. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి ఇంకొన్ని వివరాలు. టి వెంకట సుబ్బారెడ్డి 122వ ర్యాంకు 2006 బ్యాచ్. ఈయన్ని ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి, ఈ ఇంటర్వ్యూలపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. ఇది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది, కొన్ని రోజుల పాటు జరిగితే బాగుంటుంది అని కూడా ఆయన చెప్పాడు. ఇలా అడుగుతున్న క్రమంలో ఆయన అడగకుండానే పదే పదే అక్కడ టేబుల్ ముందు ఉన్న మంచినీళ్ళు తాగమని ఒత్తిడి చేశారు. అది కూడా ఇంటర్వ్యూలో, ఇంకా బాగా చెప్పాలంటే పర్సనాలిటీ టెస్ట్లో ఒక భాగం అని గుర్తించడానికి ఆయనకి కొద్ది సమయం పట్టి ఆఖరికి మంచినీళ్ళు తాగాడు. బాలకిరణ్ 318వ ర్యాంకు 2006 సంవత్సరం. ఈయన్ని విచిత్రమైన ప్రశ్న అడిగారు. మహాభారతంలో దుర్యోధనుడు పాచికలాటకు సంబంధించి శకుని పెట్టుకుంటే ధర్మరాజు ఎందుకు ఒంటరిగా పోరాడాడు, శ్రీకృష్ణుని ఎందుకు పిలవలేదు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చాలా లాజికల్గా సమాధానం చెప్పాడు. వ్యసనపురుడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ కనుక ఆయన్ని శ్రీకృష్ణుడిని ఆశ్రయించలేదు అని చెప్పాడు. అలాగే డాక్టర్ భరత్ గుప్తా, ఈయన 2009వ బ్యాచ్, 17వ ర్యాంకర్. ఈయన మెడిసిన్ ఒకవైపు చదువుతూనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఈయన్ని ఉలవచారు మీద ప్రశ్నించారు. ఇలా విచిత్రమైన ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. అన్నిటికీ సమాధానం చెప్పే ఈ అభ్యర్థులు సరిగ్గా ఆ ప్రశ్నలకే అడబడుతూ ఉంటారు. ఇంకొక విషయం చెప్తాను. వంశీకృష్ణ, ఈయన 197వ ర్యాంకు, 2011 బ్యాచ్, నిజామాబాదు ఆర్మూర్ జిల్లాకు చెందిన ఆయన. ఈయన్ని ఫిజిక్స్ నుంచి లోతైన ప్రశ్నలు అడిగారు. మరిగించినప్పుడు పాలు పొంగుతాయి, నీళ్ళు ఎందుకు పొంగవో అని అడిగారంట. ఈయన కొంచెం అటు ఇటు చెప్తూ ఉంటే బోర్డు చైర్మన్ కలగజేసుకుని ఆవిరి ఇముడ్చుకోవడం, బయటకు వెళ్ళడం ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారట. తర్వాత తెలిసింది ఆ ఇంటర్వ్యూ చేసిన పాల్ గారు కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశారని. అలాగే డాక్టర్ ఎం రాజాదయానిధి, ఈయన 115వ ర్యాంకరు, 2013వ బ్యాచ్. ఈయనకి ఓషో అంటే ఇష్టం. అది తెలుసుకుని ఆయనపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఓషో ఎందుకు వివాదాస్పద వ్యక్తి అయ్యారు అని అడిగారు. ఆయన ఆధ్యాత్మిక గురువు, సెక్స్ గురించి మాట్లాడారు. ఈ రెండిటి మధ్య ఉన్న వైరుధ్యం ఆయన వివాదాస్పదుని చేశాను అని చెప్పారు. అలాగే దేవుడిపై తనకు ఉండే సందేహాలు, అవి ఏ తరగతి చదువుతున్నప్పుడు కలిగాయి, ఆ తర్వాత ఒక టీచర్ చెప్పిన తర్వాత ఏ పుస్తకాలు చదివారు, ఓషో మీద ఎలా ఆసక్తి కలిగింది, ఇలా చెప్పుకుంటూ మొత్తం చర్చ ఎక్కువసేపు ఓషో మీద జరిగిందంట. అది ఆయన ప్రత్యేకత. ఇమ్మడి పృథ్వీతేజ 2017 బ్యాచ్, 24వ ర్యాంక్. ఈయన బాంబే ఐఐటిలో డిగ్రీ చేశారు. అంతకుముందు దానికి ఉద్దేశించిన పరీక్షలో అంటే ఎంట్రన్స్లో టాప్ ర్యాంకర్ అన్నమాట. ఈయన మన రాష్ట్రంలో ద్వారకా తిరుమలకు చెందిన వ్యక్తి. ఈ విషయానికి వస్తే 2015లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తయిపోయింది. తర్వాత శాంసంగ్లో చేరారు, అది దక్షిణ కొరియాలో. 2016లో జాబ్ విడిచిపెట్టి తర్వాత సివిల్స్ ఎంట్రన్స్కి రాశారు. నిజం చెప్పాలంటే ఎంట్రన్స్లో టాప్ ర్యాంకర్గా ఉన్నప్పుడే ఆయన మీ అల్టిమేట్ కోరిక ఏంటి అంటే ఐఏఎస్ అన్నారు. అలాగే 2 ఏళ్ల తర్వాత ఐఏఎస్ సాధించారు. అంటే దక్షిణ కొరియాలో 2 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాసి 2వ యత్నంలో ఐఏఎస్ సాధించారు. ఈయన్ని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకని శాంసంగ్ను విడిచిపెట్టారు, మీకు కొరియన్ భాష రాకపోవడం మూలంగాన అంటూ తెగ వేధించారు. అది కూడా మంచిదే కదా, ఇప్పుడు పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నారు కదా, ఆ రంగంలో కూడా మీరు దేశాభివృద్ధి కృషి చేయొచ్చు కదా, ఐఏఎస్కి వస్తేనే అభివృద్ధి చేయగలుగుతారా, ఇలా అట్నుంచి ఇటు ప్రశ్నలతో వేధించారు. చివరికి ఆయన మూలం నుంచి అభివృద్ధిని ఆశించి నేను సివిల్స్పై దృష్టి పెట్టాను, దీని మీద నాకు ముందు నుంచి ఉంది, శాంసంగ్ వాళ్ళు నన్నేమీ తక్కువ చేయలేదు, నాకు మంచి జీతమే ఇచ్చారు, అయినప్పటికీ మన దేశంలో మూల స్థాయి నుంచి అభివృద్ధిని కాంక్షించి నేను సివిల్స్ వైపు మొగ్గు చూపాను అన్నారు. చివరగా ఆయన ఇంటర్వ్యూ నుంచి బయటకు వస్తే ఒక చక్కని ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఏంటి అంటే, మీ తెలుగు రాష్ట్రాల్లో
పెళ్ళిళ్ళలో కట్నాలు ఎక్కువ వస్తాయని చెప్పి సివిల్స్ వైపు దృష్టి పెడుతున్నారు కదా అని అడిగారంట. ఇద్దరు నవ్వుకోవడం తప్ప, అంటే ఇద్దరు అంటే అటు సభ్యులు ఇటు పృథ్వీతేజ నవ్వుకోవడం తప్ప ఇంకేమీ జరగలేదు. హాయిగా ఆయన బయటకు వచ్చేసాడు. ప్రశ్నకి కాదేది అనర్హం అంటే నిజం చెప్పాలంటే ఇదే ప్రశ్న. ఈ అబ్బాయి పేరు గోకరకొండ సూర్యసాయ ప్రవీణ్ చంద్. అయితే ఈ పేరు ఇంత పెద్దగా ఉండడానికి కారణం ఏంటి, ఈ పేరుకి అర్థం ఏమిటి అని సభ్యులు అడిగారంట. ఇతను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని ఉప్పలగుప్తం మండలం చిన్నగారవెల్లి గ్రామస్తుడు అన్నమాట. మొత్తం తన పేరు, ప్రతి పదానికి అర్థం, మొత్తం వివరం, తల్లిదండ్రులు ఎందుకు ఆ పేరు పెట్టారు, మొత్తం తను చెప్పాల్సి వచ్చిందట. డాక్టర్ పి శ్రీజ 2020 బ్యాచ్ 20వ ర్యాంక్. ఈ అమ్మాయి నిజంగానే ఎంబీబీఎస్ డాక్టర్. అయితే ఈ అమ్మాయిని ట్రియాజ్ గురించి అడిగారట. ట్రియాజ్ అంటే రోగుల చికిత్సకు సంబంధించిన ఒక విధి. ఏంటంటే వచ్చిన రోగుల్లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ కేసు మొదట చూడాలి అనేది తెలియజేసేది ట్రియాజ్. అలాగే ఫాదర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎవరు, ఆ విభాగం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారట. ఇంత డాక్టర్ అమ్మగారు ఆ ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేకపోయారట. మెలుగు కౌశిక్ ర్యాంక్ 82 బ్యాచ్ 2023. ఇతనికి చాలా విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. లోపలికి వెళ్తూ ఈయన నమస్కారం పెట్టారు. అసలు నమస్కారం ఎందుకు పెడతారు, నమస్కారం అర్థం ఏంటి, ఏ ఏ సందర్భాల్లో నమస్కారం పెట్టాలి, ఎలా ఎలా నమస్కారాలు పెట్టాలి, ఇలాంటివన్నీ అడిగారంట. దానిపైనే 5-6 నిమిషాలు చర్చ జరిగిందంట. ఇదో విచిత్రమైన ప్రశ్న. 2012 ఆల్ ఇండియా టాపర్ హరిత కుమార్. ఈమె ఒక మలయాళీ, తిరువనంతపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈమె ఆ ఏడాది టాపర్ కావడంతో అక్కడ లోకల్ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి చాలామందికి తెలుసు. ఆయన స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబంలో అందరినీ పలకరించాడంట. పలకరించి ఎలా చేశావు, ఇంటర్వ్యూ ఎలా వచ్చింది, మొత్తం వివరాలు కనుక్కొని ఆశీర్వదించి వెళ్ళాడంట. ఈ అమ్మాయి ముఖ్యంగా ఇంటర్వ్యూ గురించి కొన్ని టిప్స్ చెప్పింది. ఈ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఇంటర్వ్యూ మనం ఏ భాషలో ఇవ్వాలనుకుంటున్నాం, అంటే ఇంగ్లీష్లోనా సొంత భాషలోనా ఏదో ముందు నిర్ణయించుకుని ఆ భాషలోనే ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టులకు కూడా అలా హాజరైతేనే మంచిది అని ఆమె ఒక టిప్ ఇచ్చారు. అలాగే డిస్కషన్స్లో కూడా ఇంగ్లీష్లోనే పాల్గొనాలని, ఇంగ్లీష్లోనే చర్చలు కొనసాగించాలని, ఇంటర్వ్యూకు ఎంపిక అయిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ రోజు వరకు ఏ భాష మీద అయితే అనుకుంటున్నామో దాని మీద పట్టు సాధించేందుకు కృషి చేస్తే ఇంటర్వ్యూ చాలా హాయిగా ఉంటుందని చెప్పింది. ఇవన్నీ మీకు మేలు చేస్తాయి అని ఇవి చెప్పుకొచ్చాను. చివరగా ఒక విషయం, ఈ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు, జవాబు చెప్పే తీరు కన్విన్సింగ్గా ఉండాలి. మళ్ళీ మరో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.